మీకు దక్కకుండా పోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. గతంలో మనం చూసామండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వీడియో బాగా సర్క్యులేట్ చేసేవాళ్ళు. అదేంటి అంటే అప్పట్లో ఈ మద్యం, నాసిరకం మద్యం అమ్మటం వల్ల చాలామందికి లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి. వాళ్ళందరూ కేజీహెచ్లో ఉన్నారు, జీజీహెచ్ గుంటూరు హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అదంతా కూడా ఈ మద్యం కారణంగా జరిగిన డివాస్టేషన్ అనేది, అది చాలా అప్పట్లో చాలా ఇది జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక డీటెయిల్డ్ వీడియో రిలీజ్ చేసిందండి. మద్యం ఎంత నీట్గా తయారు చేస్తాము, ఆ మద్యంలో మేము ఎటువంటి కల్తీలు జరపము అని చెప్పి ఒక లేడీ ఆఫీసర్ వచ్చి కూడా ఆమె కూడా చెప్తుందన్నమాట. మేము చాలా మద్యాన్ని చాలా బాగా జాగ్రత్తగా చేస్తామండి, చాలా బాగా అసలు సిస్టమేటిక్గా చేస్తాము, అందువల్ల ఇందులో ఏమి కలపమండి అని ఆ ప్రొసీజర్ మొత్తం చూపించారు. నాకు బాగా గుర్తు ఆ వీడియో. అంటే ఆ రోజుల్లో మద్యం ఎట్లా తయారు చేస్తారో వీడియోలు వేసి చూపించారు. ఇప్పుడు సాహెబ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్నం ఎట్లా వండుతున్నాము, పక్కన ఎంత హైజీన్గా వండుతున్నాము, హైజీనిక్గా చేస్తున్నాము, మేము ఎంత సేవాభావంతో చేస్తున్నాము, దాని క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని ఇటువంటి వీడియోలు వేసి చూపిస్తున్నారు. అంటే మనం తేడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే ఈ రెండు వీడియోలే తేడా. అంతే కదా. మీకు మద్యం ఎట తయారీ, మేము మంచి మద్యం ఇస్తామండి, ప్లీజ్ నమ్మండి, ఎక్కువ తాగండి, ఎక్కువ తాగాలి, మీకేమి లివర్కి ఏం కాదు, నాది డోకా ఇప్పుడు అని చెప్పటం వేరు. మీకు తెలియదు కదా సార్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. బాగా పెరిగింది, 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిందండి. ఏపీలో లివర్ సిరోసిస్ తోటి బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది. అటువంటిది మద్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వీడియోలు తయారు చేసి పెడుతుందా, లేదండి మంచి మద్యం మీరు తాగండి, అందరూ తాగండి, ట్రై చేయండి అని అడుగుతుందా? అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానం. ఇక్కడ ఏంటంటే మేము అన్న క్యాంటీన్లు పెడుతున్నామయ్యా, చక్కగా అందులో ఇట్లా వండుతాం మేము, ఈ విధంగా మేము అక్షయ పాత్ర ఫౌండేషన్కి ఇచ్చాము, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూడండి, స్టీమ్ మీద వండుతారయ్యా, జాగ్రత్తగా చూడండి, మీరు చాలా హైజీనిక్గా ఉంటుంది, వేడి నీళ్ళు పెట్టి ప్లేట్లు కడుగుతాము, మీకేమి ఆరోగ్యానికి డోకా లేదు అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్తూ ఉన్నది. వాళ్ళేమో సారా ఎక్కువ తాగండి, మద్యం ఎక్కువ తాగితే బాగా చేసాము, మీకు సీరియస్గా వాళ్ళు చెప్పే, ప్రతిపక్షాలు చెప్పేది నమ్మమాకండి, తాగండి, బాగా తాగండి అని చెప్పే ప్రభుత్వం. అంటే రెండు ప్రభుత్వాలకి నిజమే ఇది ఒక పెద్ద తేడా. అసలు ఆ తేడా చూస్తే మామూలుగా ఈ నాగరిక సమాజం, మందంతా నాగరిక సమాజం కదా, నాగరిక సమాజం అర్థం చేసుకోవాలి మీకు ఎంత మార్పు, ప్రభుత్వం మారటం వల్ల మీకు ఏం మేలు జరిగిందనేది చూడటానికి ఈ రెండు వీడియోలు చూస్తే. వీళ్ళు భోజనం పెడతా ఉన్నారు, వాళ్ళు తాగి చచ్చిపోండి అని చెప్తారు, ఎక్కువ తాగండి ప్లీజ్, ఎక్కువ తాగండి, చాలా బాగా చేసామని చెప్పే బ్యాచ్ అది. ఇదేమో వీళ్ళు మీ ఆకలి తీరుస్తాం, మేము హైజీనిక్గా వండుతున్నాము, మీకు కావాలంటే మీరు కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు అని చెప్పి అకౌంట్ నెంబరు అదంతా బ్యాంకు పేరు మొత్తం అందరికీ దాని మీద పబ్లిసిటీ చేస్తున్నారు, మీరు కావాలంటే మీరు డొనేట్ చేసుకోవచ్చు, మీరు ఇంత ఇదిగా ఉన్నది అని చెప్పే గవర్నమెంట్ చేయలేక కాదు సార్, అది ప్రభుత్వం చేయగలుగుతుంది, పార్టిసిపేట్ ఉంటుంది కదా, సంతృప్తి ఉంటుంది ఎవరికైనా. నేను నలుగురికి భోజనం పెట్టానంటే ఆనందం ఉంటుంది, వాళ్ళు పెట్టరు కాబట్టి తెలియదు. ఎగ్జాక్ట్లీ, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి భోజనం పెట్టాడు కాబట్టి తెలియదు భోజనం విలువ. చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ అదేనండి, గవర్నమెంట్ ఎటు డబ్బులు ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే 200 కోట్ల అంత మేరకు పబ్లిక్ కాంట్రిబ్యూషన్ రాదు కదా, కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే స్కీమ్ సక్సెస్ అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. అందుకని చెప్పి ఇటువంటివి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రజలు కూడా ఎక్కువ మంది స్పందిస్తూ ఉన్నారు, మంచి ఆదరణ కూడా వస్తూ ఉన్నది, తినే వాళ్ళ సంఖ్య ఎక్కడా తగ్గట్లేదు. వీళ్ళ ప్రచారం మానుకోవటం బెటర్.